కీలక అధికారులు కూడా ఉన్నారు. కాసేపట్లో విదేశాంగ శాఖ కార్యదర్శి మీడియా బ్రీఫింగ్లో పాల్గొనబోతున్నారు. మీడియా బ్రీఫింగ్లో నో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, కేవలం ఏం జరిగింది, ఆపరేషన్ సింధూర్ ఎలా క్యారీ చేశారు, ఎక్కడెక్కడ అటాక్ చేశారు, దాని తాలూకా నష్టం అంటే వాళ్ళకి ఎంత నష్టం కలిగించారు ఉగ్రవాదులకి అనేదే బహుశా చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్నాం లేటెస్ట్ విజువల్స్, జైషే మొహమ్మద్కి సంబంధించి ప్రధానమైన స్థావరం. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా దాదాపుగా 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి కొట్టిన స్థావరానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అంటే మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలు, బేస్ క్యాంప్స్పై చేసిన దాడిలో ఇదొక ప్రధానమైంది. జైషే మొహమ్మద్ అలాగే లష్కరే తోయిబాకి సంబంధించిన ఒక స్థావరం. ఇక లష్కరే తోయిబా చీఫ్ పరిస్థితి ఏంటి అనేది కూడా కాసేపట్లో బహుశా మీడియా బ్రీఫింగ్లో మనకి తెలిసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రస్తుతానికి సరిహద్దు దగ్గర హై టెన్షన్ వాతావరణం ఉంది అని ఇప్పటికే చెప్పుకున్నాం మనము. అక్కడ కశ్మీర్లో ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడి నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించడం, అలాగే మొత్తం ఎయిర్ స్పేస్ అంతటిని కూడా డీజీసీఏ మానిటర్ చేస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ సంజయ్ వారి ఆధ్వర్యంలో ఆ మానిటరింగ్ అంతా జరుగుతోంది. ఇప్పుడు అందరూ దేశం మొత్తం ఎదురు చూస్తోంది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే భారత్ ఒక చర్య తీసుకుందో, ప్రతిదాడి చేశామో, దాని తర్వాత పాకిస్తాన్ మరింత రెచ్చిపోతుందా? ఆల్రెడీ రెచ్చిపోయి పాకిస్తాన్ విచక్షణరహిత కాల్పులకి దిగడం ద్వారా అప్పుడే కొంతమంది భారత పౌరులు చనిపోయారు. మనం చేసిన కాల్పుల్లో పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఇక్కడితో ఆగుతుందా పాకిస్తాన్ అంటే సందేహమే. ఆగాలి అని అమెరికా చెప్పింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో దాడి చేసే హక్కు భారతదేశానికి ఉంది, అది జరిగింది. ఇక పాకిస్తాన్ ఇక సైలెంట్ అయిపోవాలని అమెరికా చెప్పింది. కానీ అమెరికా మాట వింటుందా పాకిస్తాన్? ఇజ్రాయెల్, జపాన్ ఈ దేశాలు మనతో ఉన్నాయి. రష్యా ఎప్పటి నుంచో మనకి మిత్రదేశం, మనతో ఉన్నారు. కానీ పాకిస్తాన్ వెనకాల చైనా ఉంది. స్పష్టంగా ఈ ఘటన మీద విచారం వ్యక్తం చేసింది కూడా. పాకిస్తాన్ అమెరికా నుంచి కొనుక్కున్న F-16 విమానాలు, అలాగే చైనా నుంచి తెచ్చుకున్న J-17 విమానాలు, వాటిని కూడా కూల్చివేశాం. ఒకవేళ ఇప్పటితో ఆగకపోతే పాకిస్తాన్ రిలీజ్ కాకపోతే ఆపరేషన్ సింధూర్ 2 ఎలా